హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. మంచి హెల్తీ లడ్డు రెసిపీ. ఈ రెసిపీ అయితే అందరికీ చాలా నచ్చుతుంది. ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. సో అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈలోపు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి, బాగా పొడి పొడిగా. మంచిగా చేత్తోటే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మిక్సీ జారు బ్లేడ్స్ పాడవ్వకుండా ఉంటాయన్నమాట. పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే మళ్ళీ మనకు కావాల్సినట్టు పౌడర్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా సన్నగా మంచిగా అయితే పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని నువ్వులైతే ఒక కప్పు మంచిగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, 10-15 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ మనం కొబ్బరికాయని ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవడమే ప్రాసెస్. మిగతా అంతా చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. వేయించుకున్న నువ్వులనైతే పక్కన గిన్నెలో తీసేసుకొని తర్వాత అదే గిన్నెలోకి కావాల్సినంత నెయ్యి, అంటే ఒక 3 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకొని, ఒక కప్పు నువ్వులకి 2 కప్స్ ఆఫ్ కొబ్బరి పొడిని అయితే తీసుకొని వేయించుకుంటున్నా, పచ్చి కొబ్బరి పొడిని. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఇలా వేయించుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన, పచ్చి కొబ్బరి వేసాం కదా, సో వాటర్ ఉంటుంది కదా, అవంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది. సో చూసారు కదా, మంచిగా వాటర్ అంతా పోయి పచ్చివాసన పోయి మంచిగా అయిపోయింది. చూసారు కదా, మంచిగా వాటర్ అంతా పోయి బాగా డ్రైగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే యాడ్ చేసుకొని ఇంకో 3 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకొని తర్వాత అయితే ముందుగానే బెల్లంని మంచిగా పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవాలి. క్లీన్గా ఉంది బెల్లం అనుకుంటే మీరు ఇలా పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా బెల్లం అంతా కరిగించుకొని వడగట్టుకోవచ్చు. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. నేను వాడుతున్న బెల్లంలో ఏమీ డస్ట్ లేదు, నేను ఇది వరకే చేస్తూ ఉన్నాను కాబట్టి. సో నేను డైరెక్ట్గా తురిమేసుకొని వేసేసుకున్నాను. సో దీన్ని ఇలానే మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. అడుగు ఏమన్నా అంటుతుంది గిన్నె కనిపించినప్పుడు నెయ్యినైతే 1 స్పూను 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆల్మోస్ట్ బెల్లం అంతా కరిగిపోయి మనకి దగ్గరికి పడుతుంది, అంటే అది పాకంకి రెడీ అయిపోయిందనమాట ఉండలు చేసుకోవడానికి. చూస్తూ కలుపుతుంటేనే మనకు అర్థమైపోతుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి, అలా వదిలిపెట్టేయకూడదు. నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అడుగంటుతుంది అనుకుంటే మాత్రం. చక్కగా కలుపుతూ ఉంటేనే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది. చూసారా, అంటే కరిగిపోతుంది, బెల్లం కరిగిపోయి పాకము లడ్డూకి రెడీ అయిపోతుంది మనం వేసుకున్నదంతా కూడా అని అర్థం. ఉట్టిగా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు బెల్లము, నువ్వులు, పల్లీలతోటి పచ్చి కొబ్బరిని కలిపి అలా ఇలా తింటూ ఉంటే టైం పాస్‌కి సో బాగా టేస్ట్ అనిపించేది. సో లడ్డూలాగా కూడా ట్రై చేద్దాం అనిపించి ఒకసారి ట్రై చేశాను, బాగుండే. అందుకని ఇప్పుడు వీడియో కోసం మళ్ళీ చేస్తున్నా అనమాట. లడ్డు అయిపోయిందని తెలియడానికి మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిగా తీసుకొని ప్లేట్లో వేసుకొని కాస్త నెయ్యి చేతికి అంటించుకొని ఇలా మనం చేసామంటే లడ్డూలాగా రౌండ్గా షేప్ వచ్చేసేయాలి. సో అప్పుడు మనకి లడ్డు అయిపోయిందని అర్థం అనమాట. చూసారు కదా, మంచిగా రౌండ్ షేప్ వచ్చేసింది. సో మనకి లడ్డు చుట్టుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త గోరువెచ్చుకున్నప్పుడే కట్టేసుకుంటే బెటర్. ఇలాచీ పొడి చెప్పడం మర్చిపోయాను. కొబ్బరి పొడి మిక్సీ పట్టేటప్పుడే ఒక 4 ఇలాచీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంక ఇది వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే బెటర్. మరీ చల్లగా అయిపోయిందనుకో లడ్డూలు రాకపోవచ్చు. సో ఒక్కొక్కటిగా లడ్డూలు అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటాయి.
ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫైనల్లీ మన హెల్తీ టేస్టీ లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వంటతో మీ ముందుకొచ్చేస్తా. బాయ్ బాయ్.